ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. జెమినీలో సాంగ్ రికార్డింగ్ అండి. ఏం సాంగ్ రికార్డింగు? రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, అది ఘంటసాల గారు పాడాలి. ఘంటసాల గారు వచ్చారు. సరే, బాపు గారు వస్తూ ఒక క్యాసెట్ తీసుకొచ్చి ఘంటసాల గారి ముందు పెట్టి ఆ క్యాసెట్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే అందులో నుంచి అద్భుతమైనటువంటి పాటలు వస్తున్నాయండి. విన్నారు ఘంటసాల గారు? విని ఆహా, ఈ కుర్రాడు ఎవడో సరస్వతి పుత్రుడండి, ఎంత అద్భుతంగా పాడుతున్నాడండి, చాలా పైకి వస్తాడండి ఈ కుర్రాడు అన్నాడు ఘంటసాల గారు. అప్పుడు బాపు గారు ఏమన్నారు తెలుసండి? ఏమండి, నాటకాల్లో నారదుడు వేషం వేస్తూ రాజేశ్వరరావు గారి పాటలండి అవి అని అన్నాడు. అంత అద్భుతమైనటువంటి గాయకుడు ఘంటసాల గారు కూడా వారి వాయిస్. సో అంత ప్రతిభాశాలి రాజేశ్వరరావు గారు. తర్వాత ఆయన జోకులు ఎలా ఉంటాయంటే, ఒక సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారండి. ఆ పాట పల్లవి ఏంటంటే, గడియాగవా ఒక్క గడియాగవా అని స్టార్ట్ అవుతుంది పల్లవి. అదే సినిమాకి విజయరత్నం అని ఒక యువ రచయిత ఆయన వచ్చి ఒక పాట రాశాడు. ఆ పాట ఎవరికి? జ్యోతిలక్ష్మికి. ఈ కుర్రాడు రాసినటువంటి పాట పల్లవేంటి? అమ్మమ్మ ఆగలేను ఆగలేను నేను, అమ్మమ్మ ఆగలేను నేను, అమ్మ ఆగలేను అని ఈయన పల్లవి. మరి జ్యోతిలక్ష్మి పాటలు అంటే అలాగే ఉంటాయి కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినది ఏంటి? గడియాగవా ఒక్క గడియాగవా అని రాశాడు. ఈ విజయరత్నం అనే అతను సిచ్యువేషన్ చెప్పంగానే కుర్రాడు కదా, హుషారుగా ఉన్నాడు, అరగంటలో పాట రాశాడు. పాట రాసేస్తే రాజేశ్వరరావు గారు అన్నారు, ఏమండి కవి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాయటానికి 4 రోజులు తీసుకొని ఇంకా గడియాగవా ఒక్క గడియాగవా అన్నాడు, మీరు వచ్చి అరగంట అయిందో లేదో అప్పుడే ఆగలేను అని అంటున్నారు అనేసరికి నవ్వులు. అతను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ విధంగా భలే చురకలు అంటిస్తాడు ఆయన రాజేశ్వరరావు గారు. సామాన్యుడు కాదు. రాజేశ్వరరావు గారి గురించి బాలసుబ్రహ్మణ్య గారు చెప్తారు, అసలు ఒక రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళతాడు ఆయన. ఈ రాగంలో నుంచి మరొక రాగంలోకి వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటుంది, చాలా అద్భుతంగా, చాలా మెలోడియస్గా ఉంటుంది. అది ఆ విషయం బాలసుబ్రహ్మణ్య గారు మ్యూజిక్ డైరెక్టర్లో చాలా మందికి అది చాలా అసాధ్యమైన పని, చాలా కష్టం. ఒక రాగంలో వెళ్తున్న సాంగ్ని మరొక రాగంలోకి వెళ్ళటం అనేటటువంటిది. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, పంకజ్ మల్లిక్ దగ్గర, సైగిల్ దగ్గర ఆయన అక్కడ హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటక మ్యూజిక్లో కీర్తనలు చేశాడు ఆయన. అసలు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నటువంటి రాజేశ్వరరావు గారు కర్ణాటక స్థాయిలో ఎట్లా పాటలు చేయగలిగాడు అనేటటువంటిది వాళ్ళ పిల్లలు వాసురావుకి, ఆ కోటికి వాళ్ళకి అర్థం కాలే. మీరే అన్నారు కదా సార్ సరస్వతి పుత్రుడు అని. డెఫినెట్గా ఇంకా ఆ మహాప్రసాదం దాకా ఆయనకి అది అభిపోయింది అంతే. సో ఆ విధంగా తర్వాత సుశీల్ గారు ఒకసారి పాట పాడుతుంటే ఎక్కడో రాగం ఉంటుంది. అసలు వీణ పాటలంటే రాజేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్, సుశీల. వీణ పాటలు అన్నీ కాంబినేషను. ఆ వీణ పాటల్లో చరణం మధ్యలో ఏదో ఒక ఆలాపు ఉంది. ఆలాపు ఉండేటప్పుడు కట్ ఒక జంజామారుతంలాగా ఎడతా ఉంటుందండి పాట. లైవ్ రికార్డింగ్ కదా అంతా. ఒక 30-40 మంది ఆర్కెస్ట్రా చేసి ఉంటారు. సో ఇవన్నీ వెళుతూ ఉంటే కట్ అంటాడు రాజేశ్వర గారు అని ఉసూరుమంటారు టెక్నీషియన్స్. ఎందుకంటే మళ్ళీ మొత్తం వాయించాలి మొదటి నుంచి. అంతే కదా. ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మొత్తం మళ్ళీ పాడాల్సిందే. అప్పుడు అమ్మ సుశీలమ్మ గారు, మీరు చాలా బాగా పాడతారు, మీరు సౌత్ లతా మంగేష్కర్, మీరు గాన కోకిల, చాలా బాగా పాడతారు, కానీ ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను చెప్పిన స్వరంలోనే మీరు పాడాలి, లేకపోతే ప్రొడ్యూసర్ గారికి కోపం వస్తుంది
అని అంటాడు ఆయన. అనేసరికి వాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులు కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నారు, కానీ కొంచెం కొత్త వాళ్ళైతే ఫంక్ అయిపోతారు, ఇక పాడలేరు. అంతే కదా. సుశీల మరి సామాన్యుడాలా, ఘంటసాల గారు సామాన్యుడాలా, వాళ్ళనే అల్లాడిస్తుంటే రాజేశ్వరరావు గారు మామూలు విషయమా? తర్వాత అండి, కానీ ఆయన విద్వత్తు అంటే విద్వత్తు అంటే ఏంటంటే ఆయన దాని మీద ఆ స్థాయిలో పట్టుంది, అవును ఆ స్థాయిలో పట్టుంది ఏదైనా. తర్వాత అసలు సాహిత్యం అండి, అసలు మల్లీశ్వర పాటలు వింటే, మల్లీశ్వరులో ఒక పాట ఉంది, మనసులో మల్లెల మాలలుగానే అని ఒక పాట ఉంటుంది. అక్కడికక్కడే ఉంటుంది సంచారం. 7 స్వరాలు కదా, సప్త స్వరాలు అంటాం కదా. సప్త స్వరాల్లో 3, 4 స్వరాలే వాడిన పాట అది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఆ పాట గురించి సంగీత చాలా గొప్పగా విశ్లేషించుకున్నారు. అంత మేధావి రాజేశ్వరరావు గారు. తర్వాత అండి, రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూశానండి నేను ఒకసారి. చక్రవర్తి గారు చాలా మంచి పీక్కులో ఉండి చాలా వండర్ఫుల్ సినిమాలు చేశాడు. రామారావు గారితో నాగేశ్వరరావు గారు పెద్ద హిట్లు ఇచ్చాడు, కమర్షియల్ హిట్స్ అన్నీ ఇచ్చాడు. అటుపక్క ఇళయరాజా ప్రభంజనం సాగుతున్నా కూడా చక్రవర్తి కూడా బ్రహ్మాండంగా వెలిగాడు. అయితే చక్రవర్తి వాళ్ళందరినీ పిలిచి, చక్రవర్తి గారి దగ్గర వీళ్ళందరూ రాజు, కోటి, చక్రి వీళ్ళంతా అసిస్టెంట్స్ ఉన్నారు కదా, కీరవాణి, వీళ్ళంతా, ఏమయ్యా ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంతమంది డైరెక్టర్స్ మనకి అవకాశాలు ఇచ్చారు, నా బర్త్డే పెద్ద పార్టీ ఇద్దాం ఆయనకి, అందరినీ పిలిచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దామని చక్రవర్తి గారు అని పార్టీ అరేంజ్ చేశాడండి. తాజ్ కోరమండలం, మెడ్రాస్ తాజ్ కోరమండలం పార్టీ అరేంజ్ చేశాడండి. పార్టీ అరేంజ్ చేస్తే అబ్బో ఏమి వచ్చారండి జనం. ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అందరూ ఇండస్ట్రీలో చాలామందిని పిలిచాడు. అప్పటికే లక్షలు ఖర్చు పెట్టాడు చక్రవర్తి గారు. అందరూ వచ్చారు, తినేవాళ్ళు తింటున్నారు, పానీయం పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నారు. ఇంతలోకి రాజేశ్వరరావు గారు వస్తున్నాడు అని ఒక అరుపు వినిపించిందండి. ఏదో ఫోన్ వచ్చిందనమాట, రాజేశ్వరరావు గారు వస్తున్నాడు. ఫోన్ అందుకున్నవాడు ఒక మ్యూజిషియన్, రాజేశ్వరరావు గారు వస్తున్నాడు అని అరిచాడు. అనేసరికి రాజేశ్వరరావు గారు వస్తున్నారా అనేసరికి అందరూ వస్తున్నారు అని అందరూ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారండి. వచ్చిన ఒక 7-8 నిమిషాల్లో రాజేశ్వరరావు కారు దిగి ఎంటర్ అవుతున్నాడండి. పట్టు పంచ, పట్టు లాల్చి, పట్టు జుబ్బా వేసుకుని ఆయన ఎంటర్ అవుతుంటాడండి. నా కళ్ళలో చూశాను, ఈ మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళి టప్పా 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 ఆయన కాళ్ళ మీద పడిపోయారండి. ఏమి వైభవం సార్ అది, అసలు బిత్తరపోయాను నేను. అప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయారు. చెప్తుంటే ఒళ్ళంతా ఒక గూస్బంప్స్. ఒకడంటాడు, సార్ మీరు మహావృక్షం అండి, సంగీత వృక్షం అండి మీరు అని అంటే, ఆయన అంటాడు, అవునయ్యా నేను వృక్షాన్నే, మీరు ఆకులు, పువ్వులు, కాయలు అని ఆయన అంటున్నాడు. కళ్ళలో చూసి నేను, ఆహా ఎంత అద్భుతమైనటువంటి సీన్ తిలకించాను నేను అని. అమ్మో, అసలు అప్పట్లో సినిమాల్లో కూడా ఇట్లాంటి సీన్ ఉండదేమో. డెఫినెట్గా ఉండదండి. రాజేశ్వర గారు, ఇప్పుడు చక్రవర్తి గారి సినిమాల్లో క్రాంతి కుమార్ గారితో సినిమాలు చేస్తున్నాం మేము. అప్పుడు చాలా సినిమాలు చేసాం, మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాం. సో మేము అందరం వెళ్ళాం పార్టీకి. రాజేశ్వరరావు గారి ఎంట్రీ, ఈ మ్యూజిషియన్స్ అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోవటం, అది చూసి రాజేశ్వరరావు గారు ఇంత గొప్ప సంగీత దర్శకుడా, ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయాను అన్నమాట. సో అంత అద్భుతమైన, లేకపోతే ఎస్డి బర్మను, నౌషాద్ లాంటి వాళ్ళు నెంబర్ 1 రాజేశ్వరరావు, నెంబర్ 2 రాజేశ్వరరావు, నెంబర్ 3 రాజేశ్వరరావు అంటారు. అలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వరు కదా. సో అటువంటి అద్భుతమైన, నేను ఇప్పటికీ కూడా వీణపాటలు పెట్టుకుని కళ్ళు మూసుకుంటే ఆ వీణపాటలు అయ్యేలాగా నాకు గొరకొచ్చేస్తుంది. రాజేశ్వర గారి వీణపాటలు అంత అద్భుతమైనటువంటి ట్యూన్స్. తర్వాత
ఇందాక మనం అనుకున్నామే ఒక రాగంలో నుంచి మరొక రాగంలోకి ట్రావెల్ చేస్తాడు ఆయన. ఆ ట్రాన్సిషన్ ఉంటుంది, ఎంత మెలోడియస్గా ఉంటుందో. అద్భుతమైనటువంటి ఒక పాట గురించి చెప్పాలా ఆయన గురించి? సార్. ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు, ఎంత వైభవం. తర్వాత ఆయన ప్రైవేట్ సాంగ్స్ అండి, కలగంటి కలగంటి, ఓ విభావరి. ఆయన మొట్టమొదట వచ్చిన తర్వాత ఈ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఈయన ప్రైవేట్ సాంగ్స్ అన్ని రికార్డ్ చేశారు, సార్. చాలా పాపులర్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజేశ్వరరావు గారి ప్రైవేట్ సాంగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తర్వాత ఒక ఫంక్షన్లో రాజేశ్వరరావు గారిని, అప్పటికి ఆయన వాయిస్ అదంతా పడిపోయింది, వీల్ చైర్ మీద తీసుకొచ్చారండి. సార్. వీల్ చైర్ మీద రాజేశ్వరరావు గారిని తీసుకొస్తే, కోటిని వాసురావు తీసుకొస్తే ఆడిటోరియం ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అన్నమాట. సార్. అప్పుడు సుశీల గారు ఒక పాట కూడా పాడుతూ ఉంటే ఆయన వచ్చి రాని దాంతో అట్లా అంటూ ఉంటే అసలు ఆ దృశ్యం చూడటానికే చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అనమాట. నిజంగా సార్, మేధావి. నిజంగా అంటే ఆ కుటుంబం మొత్తానికి కూడా ఆ సంగీతం అనేది ఒక వరప్రసాదంగా దొరికింది అనుకో. డెఫినెట్గా ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప మాటలు తెలియజేశారు. నిజంగా నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.